అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. మనోడిని యేసుబాబుని మళ్ళీసారి డ్రామా అయిపోద్దాం. తమ్ముడు యేసుబాబు నాకు కుర్చీ కావాలి కూర్చోడానికి. తీసుకెళ్ళి ప్రసంగం చేసేవాడు నాకు కుర్చీ కావాలంటే ఏం ఆలోచిస్తాడు? ఈ కుర్చీ ఎందుకు ఇప్పుడు? ప్రసంగం చేసేవాడు ఎందుకు అడుగుతున్నాడు? కూర్చొని చెప్తాడా? ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అన్నీ వస్తాయి. అయితే విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఎవరైనా ఏదైనా చెప్పితే ఎదురు ప్రశ్న లేకుండా, కారణాలు అడగకుండా, రుజువులు అడగకుండా చేసేదాన్ని విశ్వాసం అంటారు. అర్థమైందా? అబ్రహాముని దేవుడు పిలిచి ఇటు పోవాయా అన్నాడు. ఎందరం పోవాలి? ఏం ఎక్కాలి? ఆడ మనం రిసీవ్ చేసుకున్న ఆవిడ ఉంటాడా? మన ఫుడ్ పెడతాడా? ఉన్నా ఇవన్నీ అడిగాడా? అడగల. ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? తెలీదు. ఎంత దూరం వెళ్ళాలో తెలుసా? తెలీదు. ఎటేపు వెళ్ళాలో తెలుసా? తెలీదు. అది విశ్వాసం. దీన్నే విధేయత అంటారు. ఏమంటారు? సో ఇప్పుడు 2 తరగతులు అయిపోయినాయి. మొదటి తరగతి అంటే వినటం, రెండో తరగతి విధేయత. రెండవ తరగతి విధేయతలో ప్రశ్నలు ఉండవు, విధేయతలో వివరణ అడగటం ఉండదు. మనలో చాలా మంది రెండో తరగతి దగ్గర ఆగిపోతారు. దేవుడు మనకి పిలుపునిస్తాడు, దేవుడు మనతో చెప్తాడు, కానీ మనలో చాలా మందికి అనుమానాలు ఎందుకు వచ్చాయో తెలుసా? విశ్వాసం లేదు కాబట్టి. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డాక్టర్ని కాదు, అర్థమైందా? మీకు చెప్తాను చూడండి. నేను డాక్టర్ని కాదు. మీలో నాతో పాటు కారులో ఒక ఆయన వచ్చాడు జ్వరంతో. ఆయన పేరేంటి? నీదే. ఏం పెడతామండి? విజయ్. విజయ్కి జ్వరం. ఓకే తమ్ముడు విజయ్, నేను ఇంజనీరింగ్ చదివాను, కానీ నేను నీకు ఇంజక్షన్ ఇస్తా అంటే నీకు వచ్చే ప్రశ్న ఏంటి? పర్లేదు అడుగు, నువ్వు ప్రశ్న అడిగా. డాక్టర్ కాదు కదా, ఇంకేం అడగొచ్చే ప్రశ్న? నీకు వైద్యం తెలియదు కదా, ఇంకేం అడగొచ్చే ప్రశ్న? నీకు ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా? ఇదే కదా. ఇప్పుడు అర్థమైందా? నేను డాక్టర్ని కాదు, ఇంజనీర్ని. అప్పుడు నా మీద వాళ్ళకి వచ్చే ప్రశ్నలు అండి, అసలు నీకు వైద్యం వచ్చా, నీకు ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా, నువ్వు డాక్టర్ కాదు కదా, ఇలాంటి ప్రశ్నలు అని వస్తాయి. అయితే ఒకటి, మీరు ఇండియా నుంచి సింగపూర్ వచ్చారండి, ఓకే, జ్వరం వచ్చింది, ఆన్లైన్లో అడిగితే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నారు. డాక్టర్ దగ్గర ఈ ప్రశ్నలు వేస్తారా? చెప్పండి, వేస్తారా? ఎందుకేరు? డాక్టర్ కాబట్టి డాక్టర్ మీద నీకేముంది? నా మీద ఏమి లేదు మీకు. విశ్వాసం లేకపోతే ప్రశ్నలు అడుగుతారు, విశ్వాసం ఉంటే నోరు మూసుకొని కూర్చుంటారు. డాక్టర్ నీకు ఇంజక్షన్ చేయాలంటే ఇస్తావా, నీకు వచ్చా అని అడుగుతావా? కదలకుండా కూర్చుంటావు. ఇంజక్షన్ ఇస్తానంటే వీలైతే షర్ట్ తీసి ఇయ్యు అంటావు. అవునా కదా? పొడు అంటావు. ఇది విధేయత, విశ్వాసం అంటే. విశ్వాసంలో రెండో మెట్టది. ఏం చెప్పితే అది చేసేయటం, ఏం చెప్పితే అది అంగీకరించేయటం, ఏం చెప్పితే దానికి లోబట్టం. అది విశ్వాసం యొక్క రెండో బడి. మనలో చాలా మంది ఈ రెండో బడి దగ్గర ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మనకి నాలెడ్జ్ ఉంటుంది, ఒబీడియన్స్ ఉండదు. బ్రెయిన్ పెద్దదవుతుంది. అంటే ఏంటి తెలుసా? చాలా విషయాలు మనకు తెలుసు, హార్ట్ చిన్నగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? విధేయత చూపించు. చాలా మంది క్రైస్తవత్వంలో మరుగుజ్జులు అయిపోవడానికి కారణం ఏంటి? మరుగుజ్జులు అంటే ఏంటి తెలుసా? అరే ఇంత పిల్లవాడిని చూసి నీ వయసు ఎంతరా అంటే 6 ఏళ్ళు అంటే నీకు బాగానే ఉంటుంది. ఎంతోని చూసి నీ వయసు ఎంతరా అంటే 18 ఏళ్ళు అని అంటే నవ్వు వస్తుంది. అలాగా నాకు నచ్చింది ఆ రియాక్షన్. నేను 10 ఏళ్ళగా క్రైస్తవుణ్ణి అని మన విశ్వాసపు మాటలు ఈ స్థాయిలో ఉన్నాయనుకో, మరుగుజ్జుతనం. మరుగుజ్జుతనంలో ఎదగాల్సిన రీతిలో ఎదగల. రోజు అన్నం తింటున్నావా? తింటున్నా. రోజు టాయిలెట్కి వెళ్తున్నా. రోజు కాఫీ తాగుతున్నావా? తాగుతున్నా. కానీ ఎందుకు ఎదగట్లా? బాడీలో ఒక పార్ట్ పని చేయట్లేదు. విశ్వాసుల్లో కొంతమందికి హార్ట్ పని చేయదు, బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది. బైబిల్ చదివేస్తూ ఉంటారు, క్విజ్లో మార్కులు వచ్చేస్తాయి, డిబేట్లకు కూడా వెళ్తారు, హడావిడంతా చేస్తారు, పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో విధేయత
కనబడదు. అలాంటి వాళ్ళు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. హార్ట్ హెడ్ రెండు పెరగాల. హెడ్ పెరగడానికి వినాలి, హార్ట్ పెరగడానికి విధేయత చూపించాలి. అప్పుడు బ్యాలెన్స్డ్ గ్రోత్ వస్తుంది. సో 8వ వచనంలో 2 పనులు చేశాడు అబ్రాహాం. ఒకటి విన్నాడు, రెండోది విధేయత చూపించాడు. ఓకే, అందుకనే ఆయన విశ్వాసి అనిపించుకున్నాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. గుర్తుపెట్టుకోండి, విధేయత చూపించే వాళ్ళకి, విధేయత చూపించేటువంటి వాళ్ళకి దేవుని యొక్క సన్నిధి ఎక్కువ కాలం తోడు ఉంటుంది. విధేయత చూపించిన వాళ్ళకి ఎక్కువ కాలం దేవుని సన్నిధి ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ సింగపూర్లో వారానికి ఒకసారి చర్చికి వస్తారు డెఫినెట్గా. వీలైతే ఇలాంటి టైముల్లో అయితే వారానికి 2-3 సార్లు కూడా వస్తారు. అంటే మనకి ఎంత ఫ్రీక్వెన్సీ అంటే వారానికి ఒక్కసారి మనకి దేవుని వాక్యం గురించి చెప్పేవాళ్ళు లేకపోతే పడిపోతాం మనం, అంతకంటే ఎక్కువసేపు బతకలం. కానీ అబ్రహాము అలా కాదు. అబ్రహాము 75 ఏట దేవుడు పిలిచాడు, 175 ఏట చచ్చిపోయాడు. ఒకవేళ అబ్రహాం దగ్గరికి వెళ్ళి, బాబు 75 నుంచి 175 100 ఏళ్లలో దేవుడు నీతో రోజు మాట్లాడేవాడా అంటే, భలేవాళ్ళండి బాబు, 100 ఏళ్ళలో నా దగ్గర మొత్తానికి 25 సార్లు వచ్చాడేమో అంటాడు దేవుడు. అంతే. మీకు తెలీదా దేవుడు ఎలా ఉండేదని తెలుసా? ఉదాహరణ చెప్తాను చూడండి మీకు. అంటాడు, మమ్రే దగ్గర ఉన్నప్పుడు నేను షారా వచ్చే సంవత్సరం ఈ పాటికి బాబుని ఇస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మళ్ళీ వచ్చినప్పుడు నీ ఒళ్ళో బాబు ఉంటాడు. అంటే ఈ మధ్యలో దేవుడు వచ్చాడా? రాలా. సంవత్సరం తర్వాత వచ్చాడు. విధేయత చూపించాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ మాటతో సంవత్సరం కాలం బతికేశాడు. మనలో విధేయత లెవెల్స్ చాలా తక్కువ కాబట్టి ఒకవేళ 2 వారాలు ఏ కారణం చేత చర్చి రావడం మానేసామనుకో, నీ బతుకు మామూలే. సినిమా హాల్ దగ్గర, మందు కొట్టే దగ్గర కనబడతాను. చెప్తున్నాను, విధేయత అంత ప్రాముఖ్యమైనది. హెడ్ హార్ట్ రెండు కలిసి పనిచేసినప్పుడు కన్సిస్టెన్సీ, స్థిరత్వం బాగా కనబడుతుంది అన్నమాట. ఓకే, సో ఇది అబ్రహాంలో చూస్తుంది.